ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దారుణమైనటువంటి దెబ్బతిన్న బహుజన్ సమాజ్ పార్టీ అంతకుముందు దాని స్థిరమైనటువంటి ఓట్ల సంఖ్య కాస్త సమాజ్వాదీ వైపుకి వెళ్ళిపోయింది. మాయావతి ఆలోచన తీరు, మాయావతి ముందు తీసుకున్నటువంటి చర్యలు, లేదంటే మాయావతి రాజకీయంగా ప్లాన్ చేయకపోవడం వల్ల ఇదంతా జరిగిందన్నటువంటి చర్చ నడిచింది. ఇప్పుడు మాయావతి ఇక మళ్ళీ బీఎస్పీని బాగా వైభవంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా సమాజ్వాదీ కాంగ్రెస్లతో జట్టు కట్టడానికి సిద్ధమయ్యారు. ఇంతవరకు ఇండివిజువల్గా ఉన్నామే. అలాగే తన మేనల్లుడిని ఇప్పుడు మళ్ళీ తన వారసుడిగా ప్రకటించుకొచ్చారు. పార్టీలో లాస్ట్ ట్రిప్ ఏమైంది, తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్ని మళ్ళీ సమన్వయకర్తగా ప్రకటించారు. పార్టీ జాతీయ సమన్వయకర్తగా కూడా ఆయన నియమించారు. లక్నోలో ఆదివారం బీఎస్పీ జాతీయ స్థాయి సమావేశం అనంతరం ఈ మేరకు ప్రకటన వెలువడింది. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ కొడుకు అయినటువంటి ఆకాష్ ఆయన తన రాజకీయ వారసుడిగా బీఎస్పీ అధ్యక్షురాలు నేడు డిసెంబర్లో తొలుత ప్రకటించారు. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో మే 7న ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆకాష్ ఇంకా పరిణతి సాధించలేదని అప్పట్లో చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల వేళ సీతాపూర్లో నిర్వహించిన ర్యాలీలో అభ్యంతరకర పదజాలాన్ని వినియోగించినందుకు ఆయన మీద కేసు నమోదైంది. అయితే పార్టీలో పూర్తి పరిణతితో పనిచేసేందుకు ఆకాష్కి మాయావతి మళ్లీ అవకాశం ఇచ్చారని బీఎస్పీ తాజా ప్రకటనలో చెప్పింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఏ క్షణంలోనైనా స్థిరత్వాన్ని కోల్పోవచ్చని మాయావతి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ బలోపేతానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.